హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రాలిక అండ్ ఈరోజు ఈ వీడియోలో హౌ ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై బేబీ అనేది చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్ వరకు వాడు ఏం తిన్నాడు, నేను వాడితో ఎలా ఆడుకున్నాను అండ్ కంప్లీట్ డే అనేది షూట్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాయిల్ చేశాను ఎగ్స్ అండ్ దెన్ క్యారెట్ దోశ చేద్దాం అనుకుంటున్నాను వాడి కోసం. ఇంకా దానికి కావాల్సినవన్నీ నేను ప్రిపేర్ చేసేలోపు ఇంకా వీడు మంచిగా ఆడుతున్నాడు అనమాట కింద. అండ్ నాకేదో చెప్తున్నాడు, నాకు తలకి తగిలింది అది అని. ఇంకా వాడికి ఇంట్రెస్ట్ అనిపించేలాగా ఒక మంచి కిచెన్ టాయ్ ఇచ్చేసి ఇంకా వాడిని కూర్చోబెట్టాను. ఇంకా ఈలోపు నా దోశ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. జస్ట్ చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా అట్లా వేసాను. మరి క్యారెట్ దోశ పలచగా వేస్తే పిల్లలు తినలేరు కదా, కొంచెం స్పాంజీగా మెత్తగా ఉండేటట్లయితే వాళ్ళు ఈజీగా తింటారని ఇట్లా వేసాను అనమాట. ఇంకా ఆలోపు మా వాడు అల్లరి మామూలుగా లేదు. ఇంకా అన్నీ పీకి అటొకటి ఇటొకటి వేస్తూ ఉన్నాడు. ఇంకా వాడిని చూసుకుంటా ఇంకా దోశ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇంకా చూడాలి వాడు ఎంత ఇంట్రెస్ట్ తింటాడు. ఇదే ఫస్ట్ టైం వాడికి ఇట్లా క్యారెట్ దోశ చేయడం. చూద్దాం వాడు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తాడని. ఇంకా అవి తినడం ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంకా ఇట్లా సెల్ఫ్ ఫీడింగ్ చేసే మదర్స్ ఏంటంటే చాలా పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే కంటిన్యూస్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి, ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు అండ్ గొంతుకు అడ్డుపడకుండా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఇంకా తర్వాత మంచిగా డాన్స్ చేసిన తర్వాత ఇంకా టాయ్స్తో ఆడిపిస్తున్నాను. ఇంకా తర్వాత స్నానం చేపించేసి మంచిగా నాప్తో వేస్తున్నాడు అనమాట మా వాడు. ఇంకా నిద్ర లేవగానే ఫుల్ స్మైల్స్ వస్తాయి అనమాట. ఇక ఫుల్ బాగా నిద్ర లేచిన వెంటనే మంచిగా ప్యాంపర్ చేయాలి కదా పిల్లల్ని. ఇంకా అట్లా ప్యాంపర్ చేసినాక ఇంకా లంచ్ పెట్టాను. ఇంక ఇట్లా వాడికి కొంచెం ప్లేట్లో పెట్టి ఇచ్చి ఒక చోట కూర్చోబెట్టి పెడతా ఉంటాను అనమాట. లేకపోతే ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. ఇంకా వాడు అది తింటూ కొంచెం పడేస్తూ ఇంకా మళ్ళీ నేను పెరుగన్నం పెట్టేస్తాను అనమాట ప్యారలల్గా. ఇంకా ఒకే ప్లేస్లో అట్లా అలవాటు చేస్తున్నాను తిరిగి కాకుండా. ఇంకా ఆలోపు వాడు తినడం తక్కువ, ఇంకా మొత్తం అంతా పడేస్తాడు కదా. ఇక తర్వాత క్లీన్ చేసి మళ్ళీ వాడి డ్రెస్ అంతా చేంజ్ చేసేసి ఇంకా మళ్ళీ వాటితో కొంచెంసేపు అలా ఆడుకున్నాను. ఇంకా అంతలోకి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా వాటితోనే ఇంకా డాన్సెస్, సాంగ్స్, ఇక తెలిసిందేగా పిల్లలతో ఎలా ఉంటుందో. ఇంకా ఇవాళ వాడు కొత్త ఆట స్టార్ట్ చేశాడనమాట. ఇట్లా కండవా కప్పుకుంటారు కదా పెద్దవాళ్ళు, ఇంకా అట్లా కప్పుకొని అసలు ఆ రోజు చాలాసేపు ఆడాడు దాంతో. ఇంకా దాన్ని కూడా అట్లా షూట్ చేసుకున్న ఒక మెమరీ లాగా ఉంటుంది కదా. రేపటి రోజున వాళ్ళకి ఇవి కొన్ని మెమరీస్ లాగా ఉంటాయి కదా, చిన్నప్పుడు నేను ఇట్లా ఆడుకున్నాను అని. ఇంకా అదంతా షూట్ చేసి ఇంకా ఈవినింగ్ అయింది. ఇంకా మా పాప వచ్చే టైం అయిందనమాట. ఇంకా తనకి స్నాక్స్ కోసం ఇంకా ఈవినింగ్ పపాయ కట్ చేసి ఇస్తున్నాను. అండ్ కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో మా పాపకి అండ్ స్మాల్ పీసెస్ వచ్చేసి మా బాబుకి. ఈవినింగ్ మోస్ట్లీ మార్నింగ్ టిఫిన్స్, ఈవినింగ్ స్నాక్స్ వాడికి హ్యాండీగా ఇచ్చేస్తానమాట తినడానికి. అండ్ వాళ్ళకు కూడా కొంచెం సెల్ఫ్ ఫీడింగ్ అనేది డెవలప్ అవుతుంది కదా. ఇంకా నేను మోస్ట్లీ ఇంకా వాడి దగ్గరే కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇంకా తర్వాత వాడు పడుకున్నాక ఈవినింగ్ పూజతో ఇలా నా డే అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.